ఈ నెల 3-4 తేదీలలో విశాఖలో నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు రాష్ట్ర ప్రగతిని మరింత ముందుకు తీసుకెళ్తుందన్నారు ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్. విశాఖ నోవాటెల్ హోటల్లో మీడియాతో మాట్లాడిన ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉన్న పారిశ్రామిక అవకాశాలు, సహజ వనరులు, మౌలిక సదుపాయాలు, రాష్ట్రంలోని పరిశ్రమల ప్రగతిని సదస్సులో పారిశ్రామికవేత్తలకు వివరిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 974 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీరం ఉందని, దీనిని పూర్తి స్థాయిలో వినియోగించుకోబోతున్నామని తెలిపారు. మారిటైమ్ బోర్డు ద్వారా 15,000 కోట్లతో పోర్టులు, ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు మంత్రి అమర్నాథ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పారిశ్రామికంగా ఉన్నటువంటి అవకాశాలు, రాష్ట్రానికి సహజసిద్ధంగా ఉన్నటువంటి వనరులు, రాష్ట్రంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, అనేక పరిశ్రమలు, రాష్ట్రంలో నడుస్తున్నటువంటి వాతావరణం, రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రత్యేకతలు, వీటన్నిటినీ కూడా రేపు ఈ సమిట్ ద్వారా షోకేస్ చేయాలి. ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి అవకాశాలని, విస్తారంగా ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా ప్రపంచానికి చాటి చెప్పాలి. కోవిడ్ లాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్న తర్వాత ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలు కూడా పారిశ్రామికంగా ఎదగాలనేటువంటి ఉద్దేశంతో జరుగుతున్నటువంటి ఈ పోటీ ప్రపంచంలో మనకున్నటువంటి అన్ని వనరుల్ని కూడా మనం షోకేస్ చేయాలనేటువంటిది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆలోచన. ముఖ్యంగా ప్రభుత్వం ఫోకస్ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి సహజసిద్ధమైనటువంటి అవకాశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి 974 కిలోమీటర్ల సముద్ర తీరం, దేశంలోనే 2వ అతిపెద్ద సముద్ర తీరం కలిగినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి అవకాశాలు, దేశంలో అత్యధికమైనటువంటి సముద్ర తీరం కలిగినటువంటి రాష్ట్రంగా గుజరాత్ ఉన్నప్పటికీ మోస్ట్ యూజబుల్ కోస్ట్ లైన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి అవకాశాన్ని